నమస్తే, వెల్కమ్ టు ఏటా న్యూస్ అప్డేట్స్. ఎక్కడో కుంభమేళాలో పూసలు అమ్ముకుంటున్న మోనాలిసా సోషల్ మీడియా పుణ్యమాని ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆమె నీలి కళ్ళు అందరి దృష్టిని ఆకర్షించాయి. రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్గా మారింది. ఏకంగా బాలీవుడ్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా నెక్స్ట్ ఫిల్మ్ ది ఫైర్ ఆఫ్ మణిపూర్లో హీరోయిన్గా నటించింది. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న కుంభమేళా నేపథ్యంలో చాలామంది వైరల్గా మారారు. అయితే వీరందరిలో ప్రయాగ్రాజ్కు పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలిసా బోన్స్లే ప్రముఖంగా నిలిచారు. ఆమె రాత్రికి రాత్రే సోషల్ మీడియా క్వీన్గా మారిపోయారు. ఆమెకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ నీలికల్ల సుందరి రిస్క్లో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై మోనాలిసా వివరణ ఇచ్చింది. కుంభమేళాలో మోనాలిసాను చూసిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమె ఇంటికి వచ్చి సినిమా ఆఫర్ ఇచ్చారు. ది ఫైర్ ఆఫ్ మణిపూర్ పేరుతో కుంభమేళాలో మోనాలిసా హీరోయిన్గా ది ఫైర్ ఆఫ్ మణిపూర్ పేరుతో కుంభమేళా మోనాలిసా హీరోయిన్గా సినిమా తీయనున్నట్లు ప్రకటించారు. దీన్ని విన్న వారంతా ఇక మోనాలిసా దశ తిరిగిందంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఆమె న్యూడ్కి సంబంధించిన ఫోటోలు బయటికి వచ్చాయి. అలాగే ఆమె నటన నేర్చుకోవడంతో పాటు చదువుకుంటుందంటూ అనేక వార్తలు వినిపించాయి. తాజాగా మోనాలిసా ఒక బ్రాండ్ ప్రమోషన్లో కూడా పాల్గొంది. అయితే మోనాలిసాకు హీరోయిన్ ఛాన్స్ అయితే వచ్చింది, కానీ ఆ సినిమా పట్టాలెక్కేలా లేదని టాక్ వినిపిస్తుంది. తాజాగా నిర్మాత జితేంద్ర డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రొడ్యూసర్ జితేంద్ర నారాయణన్ కుంభమేళా గర్ల్ మోనాలిసా రిస్క్లో పడిందంటూ సనోజ్ మిశ్రా తాగుబోతని సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి అమ్మాయిలను ముంబైకి తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తిస్తాడని ఆరోపించారు. అతడి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. మోనాలిసాను వాడుకుంటున్నాడని పేర్కొన్నారు. దీంతో సినిమా ప్రారంభానికి ముందే ఆగిపోయే అవకాశం ఉందని అనుకుంటున్నారు అందరూ. ఆమె దర్శకుడు సనోజ్ మిశ్రా ట్రాప్లో పడిందంటూ ఆరోపించారు. సనోజ్ దగ్గర సినిమాను నిర్మించేందుకు సరిపడినంత డబ్బులు లేవని, అయితే లైమ్ లైట్లో ఉండేందుకే ఆయన మోనాలిసాను తన వెంట తీసుకువెళ్తున్నారని ఆరోపించారు. అయితే దీనిపై తాజాగా మోనాలిసా వివరణ ఇచ్చింది. మోనాలిసా ఇన్స్టాగ్రామ్లో ఇటీవల షేర్ చేసిన ఒక వీడియోలో ఆమె మాట్లాడుతూ సనోజ్ మిశ్రా గురించి వస్తున్న విమర్శల్లో నిజం లేదని పేర్కొంది. తానేమి అతడి ట్రాప్లో పడలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను మధ్యప్రదేశ్లో ఉన్నానని, యాక్టింగ్ నేర్చుకుంటున్నానని, తన సోదరి, తన పెద్దనాన్న తనతో ఉన్నారని, తాను ఎవరి వలలోనూ పడలేదని పేర్కొంది. సనోజ్ మిశ్రా తనను కూతుర్లా చూసుకుంటున్నారని, ఆయన చాలా మంచి మనిషి అని, మా సినిమా సవ్యంగా సాగేందుకు అందరూ సహకరించాలని ఆమె కోరింది. మధ్యప్రదేశ్లో ఇండోర్కు సమీపంలో ఓ చిన్న గ్రామానికి చెందిన 16 ఏళ్ల మోనాలిసా ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పూసలు, రుద్రాక్ష దండలు అమ్ముకునే మోనాలిసా తన తేనె కళ్ళు, డస్కీ స్కిన్, చక్కని చిరునవ్వుతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆమె వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ కావడంతో మోనాలిసా గురించి నెటిజన్లు తెగ సెట్ చేసేస్తున్నారు. మోనాలిసా ఫోటో కోసం కుంభమేళా వెళ్ళిన వారు ఎగబడటంతో ఆమె నేషనల్ రేంజ్లో ఫేమస్ అయింది. దీంతో ఓ బాలీవుడ్ సినిమాలో కూడా త్వరలోనే తెరపై కనిపించనుంది. ఇప్పటి వరకు నేషనల్ వరకే పరిమితమైన మోనాలిసా ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా కానుంది. ఈ క్రమంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆమెను విదేశీ పర్యటనకు ఆహ్వానం అందింది. మోనాలిసా ఇటీవల కేరళ రాష్ట్రానికి వెళ్ళి జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవం చేసింది. ఈ క్రమంలోనే మోనాలిసాకు ఆ జ్యువెలరీ షోరూమ్ ఓనర్ 15 లక్షల విలువైన వజ్రాల హారం గిఫ్ట్గా ఇచ్చారట. ఇప్పుడు ఆమె విదేశాలకు వెళ్లే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. నేపాల్లో ఫిబ్రవరి 26వ తేదీన జరిగే మహాశివరాత్రి వేడుకల్లో మోనాలిసా పాల్గొననున్నట్లు సమాచారం. దానికి సంబంధించి ఇప్పటికే మోనాలిసాకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ కూడా హాజరు కానున్నట్లు సమాచారం.